చూడండి, ఇది లోపల ఉన్న లేయర్ నేను మొత్తం తినేసాను. ఈ లోపల ఉన్న లేయర్ సేమ్ నా కలరు, నేను వేసుకున్న షర్ట్ కలర్ కూడా ఇలాగే ఉంది. మీరు గమనిస్తే నేను వేసుకున్న షర్ట్ కలర్ కూడా ఇలాగే. ఇదంతా ఇక్కడ మనం ఏదైనా తీసి తినాలి అని చూసినా కూడా ఇది చప్పగా ఉంటుంది. నేను ట్రై చేశాను, తిందామని ట్రై చేస్తే చప్పగా ఉంది. ఇదంతా చప్పగా ఉంటుంది, ఇదంతా కూడా చప్పగా ఉంటుంది, తినలే. అర్థమవుతుందా? కాబట్టి చాలా బాగుంటుంది. దీన్ని ఏమంటారంటే మన తెలుగులో డ్రాగన్ ఫ్రూట్ని పిఠాయి పండు అంటారు. పిఠాయి పండు అంటారు. ఇంకొక డ్రాగన్ ఫ్రూట్కి ఇంకొక పేరు కూడా ఉంది, మాన్సెస్టర్ ఫ్రూట్ అని. మాన్సెస్టర్ ఫ్రూట్ అని ఉంది. తెలుగులో అయితే పిఠాయి పండు అని అంటారు. కాబట్టి మీరందరూ కూడా పిఠాయి పండుని తినండి, ఓకేనా? చప్పగా ఉంటుంది అది తినాలంటే. చూడండి ఎలా ఉందో. సేమ్ నా షర్ట్ కలరు ఇది ఒకటే. ఓకే అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నా. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ ఇది చాలా రేటు ఉంటుంది, ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇది తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా దీని గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను. ఇది నేను చిన్నప్పుడు నేను తింటే టేస్ట్ ఎలా ఉంది అని అంటే, చిన్నప్పుడు పల్లెటూర్లలో నాగుజెముడి చెట్లు అని ఉంటాయి. వెడల్పుగా ఉంటాయి, దాని పట్టలు మందంగా ఉంటాయి, దళసరిగా. దాని మీద సన్న సన్న ముళ్ళులు ఉంటాయి, అక్కడక్కడ గుబ్బలుగా ముళ్ళులు ఉంటాయి. అది కాయ కాస్తుంది, కాయ కాసి పండు పండుతుంది అనమాట. దానికి కూడా ముళ్ళులు వస్తాయి, ఆ పండుగ కూడా ముళ్ళులు ఉంటాయి. అది కూడా దీనికి కాయకి ఎలా దళసరిగా ఉంటుందో, మందంగా ఉంటుందో, దానికి కూడా అలాగే మందంగా ఉంటుంది. కాకపోతే చిన్న కాయలు ఇలా వస్తాయి అన్నమాట, ఇలా వస్తాయి కాయలు. దాంట్లో విత్తనాలు ఉంటాయి, గుజ్జు ఉంటుంది. సేమ్ అదే గుజ్జు టేస్ట్. ఇది కూడా నాగుజెముడు అంటారు, అదే టేస్ట్. కాకపోతే అక్కడ విత్తనాలు పెద్దవిగా ఉంటాయి, గుజ్జు తక్కువగా ఉంటుంది, కొంచెం గుజ్జే ఉంటుంది. చాలా మంచిది, అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈసారి ఎక్కడైనా దొరికితే నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సేమ్ టేస్ట్ ఇది కూడా అలాగే ఉంది టేస్ట్. కాకపోతే ఇది మనకి ఇక్కడ దొరకదు, ఇండోనేషియా, మలేషియా ఆ ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతుంది. అక్కడ నుంచి మనకి ఇక్కడికి మన దేశానికి వస్తాయి అన్నమాట ఈ పండ్లన్నీ. అందుకని రేట్ ఎక్కువగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చూడండి, నేను డ్రాగన్ ఫ్రూట్ని మీకు కట్ చేసి చూపిస్తాను. మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. చూడండి, లోపల ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే టేస్టీగా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇదంతా దళసరిగా చుట్టూ లేయర్ లాగా ఉంటుంది అన్నమాట. కప్పులో మనం ఐస్ క్రీమ్ కప్పులో వేసుకొని ఎలా తింటాం అలా ఉంటుంది. అర్థమవుతుందా? ఇది సన్న సీడ్స్ ఉంటాయి, నల్లగా. గుజ్జు మాత్రం తెల్లగా ఉంటుంది, సీడ్స్ మాత్రం నల్లగా ఉంటాయి. ఇవి చూడండి, ఎలా తినాలి అనేది కూడా చెప్తాను నేను. చూడండి, స్పూన్ తీసుకొని ఐస్ క్రీమ్ ఎలా తింటారు అలా తినొచ్చు. స్పూన్ తోటి ఇలా తీసుకొని తినొచ్చు. చాలా బాగుంది. అయితే దీని గురించి చెప్పుకుందాం. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఉంది, ఫైబర్ ఉంది దీంట్లో. సి విటమిన్తో పాటు B12 విటమిన్ కూడా దీంట్లో పుష్కలంగా ఉందన్నమాట డ్రాగన్ ఫ్రూట్లో. ఇది ఖనిజ లవణాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక శక్తి
కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరికి తింటే. సరే, ఏ ఏ జబ్బులకి దేనికి వేటికి ఇది ఉపయోగపడుతుంది అని అంటే, క్యాన్సర్ ఉన్నవాళ్ళు కానీ రోజు ఒక పండు కానీ తినగలిగితే, డ్రాగన్ ఫ్రూట్ రోజు ఒక ఫ్రూట్ కానీ తినగలిగితే వాళ్ళకి చాలా మంచిది. అంటే క్యాన్సర్తో పోరాడే గుణము ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉంది. తర్వాత కంటికి చాలా మంచిది. కంటిలో స్టార్టింగ్ స్టేజ్లో శుక్లాలు అంటారు కదా, అట్లాంటివి వస్తున్నాయి అని అన్న వాళ్ళు రోజు ఒక పండు తిన్నా అవి కరిగిపోతాయి, ఆ శుక్లాలు అనేవి రాలిపోతాయి అంటారు కదా, అట్లా జరుగుతుంది. అర్థమవుతుందా? తర్వాత మన దంతాలు, మన పండ్లు ఉన్నాయి కదా, మన దంతాలకు సంబంధించి దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దంతాలకి చాలా మంచిది. చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నా, చిగుళ్ళు వాపులు ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నా కానీ ఈ పండు తినటం వలన తగ్గిపోతుంది. అంటే ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు, చిగుళ్ళ వాపు వ్యాధి నుంచి బయటపడవచ్చు. దంతాలు గట్టిగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి పండ్లు లూజ్ అవుతాయి కదా, అట్లాంటివి కూడా లూజ్ అవుతున్నాయి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పండు కొన్ని రోజు ఒకటి కానీ తినగలిగితే అది ఆ లూజు బారిన పండ్లు కూడా గట్టిపడతాయి. అదొకటి. తర్వాత దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇన్నర్ సైడ్, మన స్టమక్ ఇన్నర్ సైడ్కి వెళ్తే ఈ ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. అర్థమవుతుంది కదా, జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగేటట్లు చూస్తుంది. అట్లని పండు బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తినకూడదు. రోజుకు ఒకటి, మరలా సాయంత్రంగా ఉదయం ఒకటి సాయంత్రంగా ఒకటి తీసుకోవచ్చు. అప్పుడప్పుడు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ పండు ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. యూరిన్ కూడా, అంటే మనం మల విసర్జన చేస్తాం కదా, రెడ్గా వస్తాయి అన్నమాట. అప్పుడు మనం భయపడతాం. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి రోజుకు ఒకటి చాలు. ఓకే. తర్వాత దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, బాడీలో షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఏం చేస్తుందంటే ఈ పండు తినటం వలన చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది, రక్తంలో చక్కెరని ఏం చేస్తుందంటే కంట్రోల్లో ఉంచుతుంది. అంటే పెరగకుండా నియంత్రణ చేస్తుంది అన్నమాట, పెరగకుండా చేస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. నీరసంగా ఉందనుకోండి, మనకు బాడీ నీరసంగా ఉంది, ఈ పండు తింటే ఒక గంటకల్లా మనకు ఏమవుతుందంటే మంచి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఈ పండు ఎందుకు తీసుకున్నానంటే, నాకు నిన్నటి నుంచి ఫుల్ జ్వరం, తలనొప్పి, జ్వరము, జలుబు కూడా లైట్గా జలుబు ఉంది. భయంకరమైన జ్వరంతో బాధపడుతూ ఉంటే వేరే ఫ్రెండు ఏం చేశాడంటే ఫ్రూట్స్ తీసుకురమ్మంటే, నాకు తెలియకుండానే ఈ ఫ్రూట్స్ తిను బాగుంటాయి, నీకు శక్తి వస్తుంది, బలహీనంగా ఉన్నామని చెప్పి ఒక 4 పండ్లు తీసుకొచ్చాడు. 4 పండ్లు కలిపి 350 రూపాయలు అని చెప్పాడు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తూ ఉన్నా. తర్వాత దీంట్లో చూడండి, ఇది ఎండాకాలము వడదెబ్బ కొడుతుంది కదా, సన్ స్ట్రోక్ అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఇస్తే చాలా మంచిది. ఆ వడదెబ్బ నుంచి తప్పించుకుంటారనమాట ఇది ఇవ్వటం వలన. ఇంకోటి ఏంటంటే మనకు శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి కదా, ఊపిరితిత్తులు, లంగ్స్కి సంబంధించి, అలాగే లివర్కి సంబంధించి ఏమైనా వ్యాధులుంటే, ఏమైనా జబ్బులుంటే, బలహీనంగా కానీ ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవటం వలన చాలా మంచిది అన్నమాట. అట్లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా నివారణ చేస్తుంది ఇది. తర్వాత ఇంకేంటి అని అంటే వడదెబ్బ తగలకుండా చేస్తుంది. తర్వాత జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. కిడ్నీలని
నియంత్రణలో ఉంచుతుంది, బరువు పెరగకుండా చూస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత ఆరోగ్యానికి మర్చిపోయా, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఉంటాయి కదా, బలహీనంగా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పండు తినటం వల్ల ఏమవుతుందంటే ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ళ నొప్పులు, వాతపు నొప్పులు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి అన్నమాట. బలహీనతని మనలో నుంచి తీసివేస్తుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్లో ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది. లోపల బేబీ, పొట్టలో బేబీ గ్రోతింగ్కి చాలా ఉపయోగపడుతుంది డ్రాగన్ ఫ్రూట్. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్భవతిగా ఉన్నప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తప్పించేటట్లు చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఫైబర్ అధికంగా ఉంటుంది, దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది చూడడానికి అంటే, లోపల చూడండి ఈ సీడ్స్ ఇవన్నీ కూడా తెల్ల గుజ్జు ఉంటుంది. తర్వాత నల్లటి విత్తనాలు ఉంటాయి, మధ్యలో నల్లటి విత్తనాలు ఉంటాయి అన్నమాట, గుజ్జు ఉంటుంది. చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది అన్నమాట. అంటే పింక్, డార్క్ పింక్లో ఉంటుంది అన్నమాట. ఇది ఇది చర్మాన్ని డీహైడ్రేట్ చేయకుండా హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. డీహైడ్రేట్ చేయకుండా హైడ్రేట్ చేస్తుంది, చర్మానికి చాలా మంచిది. అంటే వాటర్ కంటెంట్ కూడా ఈ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. మొటిమలు ఉన్న వాళ్ళకి మొటిమలు పోవాలి అని అనుకుంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే, జ్యూస్ లాగా తయారు చేసి మిక్సీకి వేసి జ్యూస్ లాగా తయారు చేసి ఫేస్ ప్యాక్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో కడిగి వేసుకోవచ్చు. మొటిమలు తగ్గుతాయి ఫేస్ ప్యాక్ వేసుకుంటే, ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మీరందరూ కూడా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి, అప్పుడప్పుడు తీసుకోండి. కాస్ట్ ఎక్కువ కానీ మనకు చాలా మంచిది అన్నమాట. షుగర్ పేషెంట్లకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలా మంచిది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని, డ్రాగన్ ఫ్రూట్లో అన్ని పోషక విలువలు ఉన్నాయి కాబట్టి కాల్షియం ఉంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, B12 విటమిన్ ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కట్టా భాస్కర్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి.